హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి స్త్రీ నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు స్త్రీ నవల ధారావాహిక 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి తండ్రి బయటకు వెళ్తాడేమోనని కనిపెట్టుకునే ఉంది పార్వతి. కనుచీకటి పడుతుంటే 2-3 సార్లు రోడ్డు మీదకు వెళ్ళి తనలో తనే ఏదో మాట్లాడుకుంటూ మళ్ళా ఇంట్లోకి వచ్చారు మాస్టారు. ఆయన భుజం మీద తువ్వాలు వేసుకోకుండానే తిరగడంతో రోడ్డు మీదకే తప్ప ఎవరింటికి వెళ్లే ప్రయత్నం లేదని ఊరుకుంది. అన్నం తిని లేస్తూనే మళ్ళా వీధిలోకి తొంగి చూశాడు మాస్టారు. మామయ్య ఇంకా వచ్చినట్టు లేదమ్మా, షెడ్డులో కారు లేదు. పార్వతి అనుమానం నిజమే అయింది. క్రిందటి రాత్రి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో, చలపతిరావు ఏమన్నాడో ఆ కబుర్లేం తండ్రి చెప్పనూ లేదు, పార్వతి అడగనూ లేదు. తండ్రి మళ్ళా ఎందుకు ఎదురు చూస్తున్నాడో కూడా అర్థం కాలేదు. కాసేపు ఊరుకుని తండ్రే అన్నాడు, మామయ్య ఒప్పుకుంటాడనే అనుకుంటున్నానమ్మా. నిన్న చెప్పిందంతా వింటూ ఊరుకున్నాడు. మళ్ళా ఒకసారి అడిగి వస్తాను. రేపు ఆ పొలానికి బేరం పెట్టేయమని రైతుకు వ్రాస్తాను. అవును, అమ్మకపోతే ఎలా అవుతుంది? కంగారుగా మాట్లాడుతున్న తండ్రిని చూస్తుంటే పార్వతి హృదయం ద్రవించినట్టయిపోయింది. నెమ్మదిగా దృఢంగా అంది, ఇక ఈ ప్రసక్తి మానుకో నాన్న. మామయ్య ఎలాగూ ఒప్పుకోడు. వాళ్ళు ముష్టి వేసినంత లేని ఈ కట్నం పుచ్చుకోవడానికి చిన్నపుచ్చుకుంటారు కూడాను. వాళ్ళ అంతస్తు, వాళ్ళ మర్యాదలు వాళ్ళకుంటాయి కదా. నాన్న, ఈ మాట నేను రఘుతో కూడా చెప్పేశాను. విస్మయంగా చూశాడు తండ్రి. రఘుతోనా? ఎప్పుడొచ్చాడు? పెళ్లి మాటలేమైనా ఎత్తాడా? ఏం మాట్లాడాడు? ఆతృతగా మాట మీద మాట అడుగుతుంటే పార్వతి నిదానంగానే చెప్పింది. మొదటి నుంచి రఘు తత్వం మనకు తెలుసు కదా నాన్న. ఇవాళ్లేం కొత్త కాదు. తన ఇష్టాయిష్టాలు తీర్చుకునే సమర్థత కూడా రఘుకి లేదు. అతని ఉద్దేశం తెలుసుకున్నాక నా భ్రమ పూర్తిగా పోగొట్టుకున్నాను. ఇక ఈ పెళ్లి జరగదు. అనవసరంగా నువ్వు ప్రయాసపడకు నాన్న. పార్వతి, ఏంటమ్మా నువ్వంటున్నది? రఘు ఏమన్నాడు అసలు? అతనికి నువ్వంటే ఇష్టమేననుకుంటాను. ఇష్టం లేకపోలేదు నాన్న. అంత మాత్రాన అతనేం చెయ్యలేడు. అతన్ని అనుకుని కూడా ప్రయోజనం లేదు. మొత్తంగా బ్రహ్మవ్రాత మరోలా ఉందనుకుంటే సరిపోతుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టను వద్దు, మనం అవమానాల పాలు కాను వద్దు. ఇక ఈ పెళ్లి మాటే మర్చిపోదాం నాన్న. నేనేదైనా ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను. బొత్తిగా అర్థం కానట్టు చూశారు మాస్టారు. ఇందులో ఆశ్చర్యమేముంది నాన్న? నేను ఉద్యోగం చేస్తూ సూర్యుని చదివిస్తాను, రుక్కుకి పెళ్లి చేస్తాను, నీకు సాయంగా ఉంటాను. ఇవాళంతా ఇదే ఆలోచించాను నాన్న. పార్వతి, నీకేం పిచ్చిగాని పట్టిందా? ఏం నాన్నా, నేనేం తప్పుగా మాట్లాడుతున్నానా? మన అవసరాల కోసం కష్టపడి డబ్బు సంపాదించడం చిన్నతనమా? ఈ కాలంలో ఎంతమంది ఆడపిల్లలు ఉద్యోగాలు చేయడం లేదు? వద్దు పారు, వద్దు. నీకా కర్మే వద్దు. మామయ్య కాళ్ళ వేళ్లా పడి నిన్ను రఘుబాబుకిచ్చి పెళ్లి చేస్తాను. తర్వాత పిల్లలిద్దరినీ నేనే చూసుకుంటాను. పార్వతి మొహం కోపంతో ఎర్రబడింది. నాన్న, నువ్వే కాదు, సాక్షాత్తు భగవంతుడి దిగివచ్చి ఆదేశించిన ఈ పెళ్లి చేసుకోను. నేను కావాలని పట్టుదల లేని మనిషితో జీవితం గడపలేను. తండ్రి ప్రేమతో నాకు అలాంటి అన్యాయం చెయ్యకు. ఎవరి దయా దాక్షిణ్యాలు మనకక్కర్లేదు. ఏ అయ్యకాళ్ళు పట్టుకుని దేవుళ్ళాడొద్దు నువ్వు. మరి నీ పెళ్ళి ఎలాగమ్మా? ఆ రోజు వస్తే జరుగుతుందిలే నాన్న. అర్థం లేని ఆశలు పెట్టుకుని ఇప్పటికే కాలయాపన చేశాం. మరో 2 ఏళ్లు పోతే నువ్వు రిటైర్ అయిపోతావు. ఆ వచ్చే పెన్షన్తో ఇల్లు, పిల్లలు. వెన్నెముక విరిగి హఠాత్తుగా శరీరం కూలబడిపోయినట్టయింది మాస్టార్కి. తను మరిచిపోయాడు. రిటైర్ అయిపోతే ఒక్క 2 ఏళ్లలో ఎలా? సూరి, రుక్కు. అందుకే నేను ఇలా నిర్ణయించుకున్నాను నాన్న. సూర్యం పసితనంలోనే సంసార తాపత్రయాలు పడడం నాకు ఇష్టం లేదు. రుక్కుకి ఎంత మేనరికమైనా దాన్ని అన్ని విధాలా సంతోషపెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళకి ఓ అన్నయ్య ఉంటే ఇవేవీ సమస్యలే కావు. అందరికన్నా పెద్దదాన్ని. నేనే ఆ పని చేస్తాను. ఆ కష్టమేదో నేనే భరిస్తాను. నన్నే ఓ కొడుకు అనుకో నాన్న. మన పరువు మర్యాదలకేమీ లోపం రానివ్వకుండా. పార్వతి కంఠం భారమైపోయింది. మాట్లాడకుండా ఊరుకుంది. భారంగా నిట్టూర్చాడు తండ్రి. బావుందమ్మా, బావుంది. కలవారి కోడలివై ఎంతో సుఖపడతావనుకున్న నువ్వు
సుఖాల కన్నా బాధ్యతలే గొప్పవి కదా నాన్న. వాటిని తప్పించుకు తిరగడం మానవత్వం అంటావా? నువ్వేమీ బాధపడకు నాన్న. మనం ఆత్మాభిమానం గల దారిన పోతున్నాం అంది పార్వతి. పారు, అమ్మా, నాకు మతిపోతోంది. అంతా అయోమయంగా ఉంది. క్షమించు నాన్న, నీ మనసు కష్టపెడుతున్నాను. నీ మాట తోసివేశానని బాధపడక నిదానంగా ఆలోచిస్తే అంతా నీకే అర్థమవుతుంది. ఇంతగా మనం దిగులు పడాల్సిందేమీ లేదు. మాస్టారు మరి మాట్లాడలేదు. 11 గంటల రాత్రి నిశ్శబ్దంలో ఎదర మేడ కాంపౌండ్లోకి కారు దూసుకుపోతున్న చప్పుడు ఆయన స్వయంగా విన్నారు. ఎదర మేడ పెళ్లి సందడితో హడావిడితో నిండి ఉంది. వచ్చేపోయే కార్లతో రోడ్డు మూసుకుపోయింది. మేడ ముందు కాంపౌండ్లోనే కాక రోడ్డు వెడల్పున వేసిన పెళ్లి పందిరి ఎదురింటి చూరుకు తగిలి వెలుగు పడకుండా చీకటి చేసింది. బ్యాండ్ వాళ్ళు వాయిస్తున్న సినిమా పాటలు గందరగోళంగా వినిపిస్తున్నాయి. స్పీకర్ దగ్గర చేరిన పిల్లల అల్లరి వీధినంతా ఆక్రమించుకుంటుంది. బడి కూడా ఎగ్గొట్టి రుక్కు పెళ్లి పందిట్లో పిల్లల దగ్గరికి పోయి కూర్చుంది. కత్తిపీట వాల్చుకుని కూర తరుక్కుంటున్న పార్వతికి కళ్ళ నిండా నీళ్లొచ్చాయి. పార్వతి! ఉలిక్కి పడింది పార్వతి. చటుక్కున కళ్ళు తుడుచుకుని లేచింది. అపర లక్ష్మీదేవిలా అన్నపూర్ణమ్మ మరి 4-5 పేరంటాళ్లతో. కంగారుగా చాప వాల్చిపోయింది పార్వతి. వద్దులే పార్వతి, త్వరగా వెళ్ళాలి. అబ్బాయికి సాయంత్రం మంగళ స్నానం చేయిస్తాము. ఒక్కసారి వచ్చి వెళ్ళు. ఇంకా చాలామందిని పిలవాలి. వస్తాను అంటూ గబగబా పార్వతి నుదుట కుంకమంటించి వెనక్కు తిరిగింది. అంతా ఒక్క క్షణంలో చిత్రంలాగే జరిగింది. స్థాణువులా నిలబడిపోయింది పార్వతి. ఆ రోజంతా ఎంత కాదనుకున్నా ఏంటో వెర్రిదానిలా అయింది మనసు. ఏ పని చెయ్యబుద్ధి కాలేదు. స్థిరంగా కూర్చోబుద్ధి కాలేదు. ఎవరితోనూ మాట్లాడబుద్ధి కాలేదు. తన మీద తనకే జాలి వేసి పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది. సాయంత్రం దీపాలు పెట్టే వేళకు ఎదర మేడ దాదాపు నిర్మానుష్యమైపోయింది. ఒక్కసారిగా వీధిలో సందడంతా తగ్గిపోయింది. రోడ్డు నిండా నిలబడ్డ కార్లన్నీ గాజు పూసల్లా దొర్లుకుపోయాయి. మగ పెళ్లివారు మర్నాటి లగ్నానికి తరలి వెళ్ళిపోయారు. దొడ్డి గడప మీద శూన్యంగా చూస్తూ కూర్చుంది పార్వతి. ఇల్లంతా చీకటిగా ఉంది. దీపం వెలిగించలేదు. పిల్లలు ఖాళీ పెళ్లి పందిట్లో ఆడుకుంటున్నారు. తండ్రి స్కూల్ నుంచి ఇంకా ఇంటికే రాలేదు. దిగులు దిగులుగా కూర్చుంది పార్వతి, ఎండిపోతున్న సన్నజాజి మొక్కకేసి చూస్తూ. ఎన్ని నీళ్లు పోసినా, ఎంత ఆకు దూసినా ఎండి చచ్చిపోతుంది సన్నజాజి. పారు! ఆ పిలుపే వినిపించలేదు పార్వతికి. పారు, అసలున్నావా ఇంట్లో? ఎవరు? ఎవరది? అంత పరధ్యానంలోనూ పరిచిత కంఠాన్ని పోల్చగలిగింది పార్వతి. పద్మ! ఎక్కడున్నావు పారు? అబ్బా, ఏంటిలా ఇల్లంతా ఇంత చీకటిగా ఉంది? సంతోషంతో చటుక్కున లేచి రాబోతూ గడపను తన్నుకుని తూలింది పార్వతి. పద్మ, ఉండు ఉండు, దీపం వెలిగిస్తున్నాను. గూట్లో నుండి అగ్గిపెట్టె తీసి కిటికీ కిందుగా ఉండే దీపాన్ని తడిమి అందుకుని వెలిగించి లేచింది పార్వతి. ఏంటి పారు, నువ్వొక్కదానివే ఉన్నావా? నువ్వెప్పుడొచ్చావు పద్మ? ఉత్తరమైనా వ్రాయలేదే. పద్మ చెయ్యి పట్టుకుని బల్ల మీద కూర్చోబెట్టి తను దగ్గరగా కూర్చుంది పార్వతి. ఒకరినొకరు చూస్తుంటే ఒకరికి అంతులేనంత ఆనందంగానూ ఉంది, అర్థం కానంత వేదనగానూ ఉంది. పద్మజ మరీ అందంగా ఉన్నట్టు కనిపించింది. మెడ మీదకు జారుగా ముడి, చేతికి తళుకులీనే రిస్టువాచి, పల్చటి తెల్లటి వాయిల్ చీర గులాబీ రేకులా అతి సున్నితంగా ఉంది. పార్వతి చీటీ పరికిణి, కిందటి రోజు దువ్వి అల్లుకున్న వాలుజడ, చేతుల నిండా నల్లటి మట్టి గాజులు. తన రూపాన్ని పద్మజ ఎంతమాత్రం పట్టించుకోదని తెలిసినా కూడా ఎందుకో సిగ్గు వేసింది పార్వతికి. నువ్వు చాలా చిక్కిపోయావు పారు, ఒంట్లో బాగుండడం లేదా? ఆప్యాయంగా చెయ్యి నిమురుతూ అడిగింది పద్మజ. పార్వతి నిస్పృహగా నవ్వింది. బావుండకే, నిక్షేపంలా ఉన్నాను. నీ చదువు అది బాగా సాగుతోంది కదూ? నువ్వొస్తున్నట్టు ఇంటికి కూడా ఉత్తరం రాయలేదా? లేదు పారు, సుజా వ్రాసిన విషయం నేనసలు నమ్మలేకపోయాను. నమ్మినా మానినా ఓసారి రావడంలో నష్టమేమీ లేదని బయలుదేరొచ్చేశాను. ఇంటికొచ్చి 1 గంట అయిందంతే. అమ్మ వాళ్ళు కూడా చెప్తే నమ్మక తప్పలేదు. నిజంగా నాకెంత కోపం వచ్చిందనుకున్నావు పారు? మీ ఇంటికి తగిలేలా పెళ్లి పందిరి కూడా వేశారు చూడు. రఘు సంగత నువ్వు మాట్లాడుతున్నది? మీ ఇంట్లో ఏదైనా జరిగిందేమోననుకుంటున్నాను అంది పార్వతి. ఇది మరీ బాగుంది. నువ్వింత పట్టించుకోకుండా కూర్చుంటావని నేను అనుకోలేదు సుమా. ఏం చెయ్యాలంటావు పద్మ? ఏవైనా చెయ్యాలి.
ఇన్నాళ్ళు నిన్నింత ఆశ పెట్టి మోసం చేస్తే చేతకాని దానిలా ఊరుకున్నావా? చెయ్యాల్సిందెలాగో నాకు చేత కాలేదు పద్మ. చాలే, నీ గొప్పతనం నువ్వును. పెళ్లి మాటల సమయంలో నాకు వ్రాయలేకపోయా? రఘుపతి నిన్నెలా కాదనగలిగేవాడో చూసేవాళ్ళం. ఆవేశంగా మాట్లాడుతున్నావు పద్మ. అతనేం నాకు మేనత్త కొడుకు కాదు, సిగ్గు విడిచి అర్థించడానికి. చెప్పు చేతలలో మసిలే వ్యక్తి కాదు, ఇష్టమైనట్టు ఆజ్ఞాపించడానికి. ఇంకే ఆధారం చూసి అతన్ని అడగలేదంటావు? అది కాదు పారు, అతన్ని నిలదీయాల్సిందని నేను అనడం లేదు. రఘు మనసు నీకు తెలుసు. కొంచెం ధైర్యం చెప్తే ఏవైనా ప్రయోజనం ఉండేది కాదు? నాకిష్టం లేదు పద్మ. నా మీద అతనికి ఎంతో అభిమానం ఉందన్న సంగతి నాకు తెలుసు. అది అతని ద్వారానే వెల్లడి కావాలి గాని దాన్ని ఆసరాగా చేసుకుని నాకై నేను ప్రయత్నించాలనడం సమంజసం కాదు. ఏదో విధంగా అతని మనస్సుకు నచ్చచెప్పి ఆకట్టి తాత్కాలికంగా అతనికి ధైర్యం నూరిపోసి నా కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నించడం ఎంత అభిమానం లేని పనో ఆలోచించావా? నువ్వే నాకు ఈ సలహా ఇస్తున్నావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. తన ఇష్టాన్ని వెల్లడించుకోలేని వ్యక్తిని కట్టుకుని అశాంతి పాలయ్యే కన్నా ఇదే బాగుంది నాకు. రఘు మీద నీకేమీ కోపం లేదా పారు? విస్మయంగా అడిగింది పద్మజ. ఎందుకు? అతని మీద కోపగించుకునే హక్కు నాకేముంది? హక్కుల మాట అలా ఉంచు. నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పనే లేదా? అంత నిస్సంకోచంగా తేల్చి చెప్పకపోయినా ఆ ఉద్దేశం రఘులో బాగా ఉన్నట్టు మాత్రం నేను గ్రహించాను. తల్లిదండ్రులు ఇష్టపడి చేస్తారనే తను అనుకున్నాడు. తీరా వాళ్ల కబుర్లన్నీ అబద్ధాలు కావడంతో ఓ బీద బడిపంతులు కూతురు కోసం ఇంత సాహసం చేయడం అతని వశం కాలేదు. ప్రతి వ్యక్తిలోనూ ఎందుకో ఎక్కడో బలహీనత ఉంటూనే ఉంటుంది. రఘుతత్వం మనకి కొత్త కాదు కదా. రఘు పిరికివాడని నేనెప్పుడో చెప్పాను. నిండు జీవితాలను ఇంత నిర్లక్ష్యం చేసుకునే వాళ్ళని చూస్తే నాకు మహా ఆశ్చర్యంగా ఉంటుంది. అది వాళ్ల తప్పు కాదేమో పద్మ. భగవంతుడి దృష్టిలోనే రకరకాల మనస్తత్వాలు ఏర్పడతాయి. బావుందిలే వేదాంతం. అయితే రఘుని నువ్వు మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నావా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం సమర్థించడం కాదు. ఎదుటి వ్యక్తి బలహీనత అర్థం చేసుకున్న సమయం వస్తే నాలో ఆ బలహీనత ఉండనివ్వను. ఏమో పారు, మనం ఒకలా అనుకుంటే మరోలా జరిగింది. మీ ఇద్దరికీ తప్పకుండా పెళ్ళవుతుందని నేనెంతో ఎదురు చూశాను. విరక్తిగా అంది పద్మజ. పోనీ పద్మ, అదంతా మర్చిపోదాం. జరిగిపోయింది తలుచుకుంటూ కూర్చుంటే ప్రయోజనమేంటి? కానీ నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. నేనా? నీకు సాయమా? ఏంటది? మరేం లేదు. మా పరిస్థితి నీకు తెలుసు. ఇప్పట్లో నా పెళ్లి ప్రసక్తి లేదు. నాన్నకి కూడా సవివరంగా చెప్పి ఒప్పించాను. ఎక్కడైనా దొరికితే ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను. నువ్వా? ఉద్యోగం చేస్తావా? నిజం? సంభ్రమంగా చూస్తున్న పద్మజకు తన మనస్సంతా విప్పి చెప్పేసింది పార్వతి. మీ ఇంటికోసారి వెళ్ళి మీ నాన్నగారితో ఈ సంగతి మాట్లాడదామనుకున్నాను. ఈ నెల్లాళ్లుగా శ్రద్ధ చెయ్యలేకపోయాను. నువ్వెలాగూ వచ్చావు. నాన్నగారికి అంతా చెప్పు. రేపు నేనొస్తాను. నాకేదైనా ఉద్యోగం దొరికేలా చూడు పద్మ. నువ్వింతగా చెప్పాలా పారు? నిన్ను ఉద్యోగంలో చేర్పించాకే నేను మద్రాసు వెళ్తాను. పరిస్థితి అంతా వింటే నాన్న తప్పకుండా ప్రయత్నిస్తారు. నీకా భయం అక్కర్లేదు. ఏ ఆఫీసులోనైనా నువ్వు గుమస్తాగా చేరొచ్చు. అదే అదే నేను అనుకుంటున్నాను పద్మ. ఇక ఆలస్యం చెయ్యకూడదు. మా నాన్న ఆరోగ్యం బొత్తిగా బావుండడం లేదు అంది పార్వతి. ఆ తర్వాత చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు స్నేహితురాళ్ళు. పద్మజ మద్రాసు నగరం గురించి, తను చదువుకుంటున్న కాలేజీ గురించి ఎన్నో చెప్పింది. అనుకోని విధంగా పద్మజ రాక పార్వతికి ఎంతో ధైర్యం కలిగించింది. ఆ మాటే అంది. నిన్ను చూస్తూనే నా మనసు తేలికైనట్టయింది పద్మ అంది నెమ్మదిగా నవ్వుతూ. తమ కళ్ళ ముందు ఆడుతూ పాడుతూ ఎదిగిన పార్వతి ఈనాటికిలా కడుపు చేత్తో పట్టుకుని ఉద్యోగం కోసం వెతుక్కోవలసి వచ్చినందుకు పద్మజ తల్లిదండ్రులిద్దరూ చాలా బాధపడ్డారు. చిన్నతనంలోనే తల్లిపోయింది. అనుకున్న పెళ్లి జరగనే లేదు. మళ్ళీ మళ్ళీ సంబంధాలు చూసే తాహతు లేదు. తండ్రి దిగుళ్లతో కృషిస్తూ అంతంత మాత్రంగా తిరుగుతున్నాడు. వెనుక ఇంకా 2 పిల్లలున్నారు. పార్వతి ఉద్యోగం చెయ్యాలంటే ఏమంత తప్పు లేదనిపించింది కామేశ్వరమ్మకు కూడా. ఈశ్వర సోమయాజీ పార్వతి విషయంలో శ్రద్ధ వహించి స్వయంగా 2-3 ఆఫీసర్లతో మాట్లాడాడు.
ఏమంత శ్రమ పడకుండానే మూడో నాటికల్లా పార్వతి గుమాస్తాగా చేరింది ఒక ఆఫీసులో. పద్మజను రైలెక్కించి కిటికీ దగ్గర నిలబడి కృతజ్ఞతాపూర్వకంగా అంది పార్వతి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను అనుకోకు గాని నీ రుణం తీర్చుకోలేను పద్మ. నాకిప్పుడెంతో ధైర్యంగా ఉంది. భవిష్యత్తులో ఎన్ని కష్టాలు వచ్చినా సునాయాసంగా భరించగలననిపిస్తోంది. ఇక మాకేమీ లోటు లేదు. అంతా బాబాయి గారి దయ నవ్వింది పద్మజ. ఉద్యోగస్తురాలివి కూడాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నాన్న మరో కూతురు కోసం ఈ మాత్రం చెయ్యలేడు అంది. గార్డు పచ్చ జెండా ఊపుకుంటూ పార్వతి పక్కగా నడిచి వెళ్ళాడు. ఈల వేస్తూ పెట్టె ఎక్కాడు. రైలు కొండ చిలువలా కదిలింది. పారు, ఉత్తరాలు రాస్తుండు. కర్చీఫ్ ఊపుతూ గుమ్మల్లో నించుంది పద్మజ. చివరి పెట్టె కూడా చూసి వెనక్కు మళ్ళింది పార్వతి. 3 రోజుల నుంచి ఆఫీసుకు వెళ్ళి వస్తుంది. తను ఉద్యోగం చేస్తుందనుకుంటే ఏంటో గర్వంగా ఉంది. పెళ్లి చేసుకుని తండ్రిని పిల్లల్ని వదిలి పరాయి చోటుకు పోవాలని సిద్ధంగా కూర్చున్న తను భుజాల మీద పెద్ద బాధ్యతే మోపుకుంది. తన దారి తను చూసుకోకుండా మీకందరికీ నీడగా నేనున్నానంటూ ధైర్యంగా నిలబడింది. అంతకన్నా ఏం కావాలి? ఇంటికి వచ్చి కుంపటి అంటించుకుంటుంటే సరిగ్గా వారం రోజుల క్రిందటలాగే పట్టుచీర కుచ్చెళ్ళు రెపరెపలాడించుకుంటూ 10 మంది పేరెంటాళ్లతో బొట్టు పెట్టడానికి వచ్చింది అన్నపూర్ణమ్మ. కోడల్ని తీసుకొచ్చాం పార్వతి, చూసి తాంబూలం తీసుకువెళ్దువు గాని ఒక్కసారి రా అమ్మా అంది బొట్టు పెడుతూ. అలాగే అత్తయ్య అప్రయత్నంగానే అనేసింది పార్వతి. మర్చిపోకు సుమి అంటూ మరోసారి హెచ్చరించి హడావిడిగా వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. విస్మయంగా చూస్తూ నించుంది పార్వతి. మనుషులెంత చిత్రంగా ప్రవర్తించగలరు? వీధిలో అందర్నీ పిలిస్తే మాత్రం తనను ఎందుకు పిలవాలి? తను ఎదురింటి వారమ్మాయి తప్పితే వాళ్ళకేమీ కాదా? ఈ రెండిళ్ల మధ్య ఏమీ జరగలేదా? జరిగిందేదో పట్టించుకోనంత సామాన్యమైన విషయమేనా అది? చూసావా నాన్న, అన్నపూర్ణత్తయ్య 2 సార్లు వచ్చి బొట్టు పెట్టి పిలిచింది రమ్మని అంది తండ్రితో. మాస్టర్ ఏమీ విస్తుపోలేదు. వియ్యానికి పనికిరాని మనం కయ్యానికి కూడా పనికిరామమ్మా. వాళ్ళకసలేమీ జరిగినట్టు లేదు. మన పరిస్థితి ఆలోచించే తీరిక వాళ్లకు లేదు. అందరితో పాటు ఎప్పట్లా మనం ఇరుగు పొరుగు వాళ్లమే. ఇక మనకి మాత్రం ఆ పట్టింపులు ఎందుకుండాలి? వాళ్ళు ఇంకెంత చేసినా మన పరువు మర్యాదలు పోగొట్టలేరు కదా. వాళ్ళు మనకేమీ కారు. వాళ్ళ మీద కోపం తెచ్చుకోవాల్సిన కర్మేమీ మనకు లేదు. ఓసారి నువ్వు వెళ్ళి పెళ్లి కూతుర్ని చూసొచ్చేయి, మర్యాదగా ఉంటుంది అన్నారాయన. అలాగే నాన్న, నేను అదే అనుకున్నాను. సుశీలను చూడాలన్న కోరిక పార్వతికి లేకపోలేదు. అయినా ఆ అవకాశం కోసం తనకై తను మాత్రం ప్రయత్నించలేదు. 4-5 రోజులు గడిచాయి. పెళ్లివారింట్లో సందడి దాదాపు తగ్గిపోయింది. ఎక్కడి చుట్టాలక్కడ సర్దుకున్నారు. పెళ్లికూతుర్ని తీసుకువెళ్లలేదన్న సంగతి రూఢిగా తెలుసుకుంటూనే ఉంది పార్వతి. రుక్కును వెంటబెట్టుకుని సాయంత్రం పూట ఎదర గేట్లో అడుగుపెట్టింది. గుండెలెందుకో కంగారుగా కొట్టుకుంటుంటే బయట కొంగు తీసి భుజం నిండా కప్పుకొంది. నెమ్మదిగా చీడీలెక్కుతుంటే హాల్లోనే కనిపించింది అన్నపూర్ణ. రా అమ్మాయి రా. పార్వతి పద, సుశీల మేడ మీదుంది. పర్వాలేదులే, వెళ్ళు. ఎవరు లేరులే. తీసుకెళ్ళవే రుక్మిణి, నాకు కొంచెం పనుంది, తర్వాత వస్తాను. కాసేపు కూర్చుని మరీ వెళ్ళు అంటూ మాటకు మాటకు అతక్కుండా పొతక్కుండా మాట్లాడి తన లోపలికి వెళ్ళిపోయింది. మొన్న పిలిస్తే రానే వచ్చావు కాదే అని అడుగుతుందేమో అనుకుంది పార్వతి. పిలవటం పిలిచిందే గాని తన రాక కోసం ఆవిడేమీ ఎదురు చూసినట్టు కనిపించలేదు. పర్వాలేదులే, వెళ్ళు, ఎవరు లేరులే అంటుందేంటి? ఎవరుంటే మాత్రం తనకి ఇంట్లో కొత్త? ఒకవేళ రఘు ఉంటే తను వెళ్ళకూడదని ఆవిడ ఉద్దేశమా? గిర్రున వెనక్కు తిరిగి వెళ్ళిపోవాలనిపించింది పార్వతికి. రుక్మిణి చెయ్యి పట్టుకు లాగుతుంటే ముందుకు నడిచింది. సుశీల చటుక్కున లేచి నుంచుంది. ఒక్కసారి పార్వతిని చూసి తలదించుకుంది. మా అక్కయ్యేనండి అంది రుక్మిణి ఇద్దరికీ పరిచయం చేస్తూ. కూర్చోండి నెమ్మదిగా అంది తివాచీ చూపిస్తూ. రుక్కుకు సుశీల దగ్గర చాలా స్నేహం ఉన్నట్టుంది. కొత్తేమీ లేకుండా మాట్లాడేస్తుంది. పార్వతి మాట్లాడకుండా తివాచీ అంచున కూర్చుని సుశీలను పరకాయింపుగానే చూసింది. గదిలో అడుగు పెడుతూ సుశీలను చూసినప్పుడే చాలా నచ్చింది పార్వతికి. పచ్చగా, సన్నగా, పొడుగ్గా, అతి నాజూగ్గా, తమలపాకు ఈనలాగా ఉంది సుశీల. భోగభాగ్యాలతో పెరిగిన సున్నితత్వం ఆమె శరీర సోయగాలతో లీనమై కనిపిస్తుంది. రిబ్బనులా జరీ అంచున్న లేత గులాబీ రంగు చీర కట్టుకుంది. బొమ్మకు అద్దినట్టుగా
చిన్న చిన్న పువ్వులున్న సిల్క్ చోళి వేసుకుంది. ఉంగరాల నుంచి ముద్దులు మూట కట్టే ముత్యాల వడ్డాణం వరకు దాదాపు అన్ని నగలు అలంకరించుకున్నట్టే ఉంది. అన్నీ ఆ శరీరానికి సహజంగా అతికిపోయాయే గాని ఒక్కటి అతిగా వేరుగా కనిపించలేదు. పాలరాతి బొమ్మలా ఉన్న ఆమె సౌందర్యంలో ఏదో మార్దవం, అనుభవం కాని సౌరభం ఆకళింపు చేసుకుంది పార్వతి. సుశీల సిగ్గుగా తలదించుకుని దగ్గరే కూర్చుంది. ఎన్నో అడగాలనిపించింది, ఎంతో మాట్లాడాలనిపించింది. రఘు అదృష్టవంతుడు. మీరు మీరే కదూ మా వారితో కలిసి చదువుకున్నారట? అతి మృదువుగా నెమ్మదిగా మాట్లాడింది సుశీల. కొంచెం కంగారు పడింది పార్వతి. ఎలా మాటలు కలపాలో తెలియని స్థితిలో సుశీల అలా అడగడంతో, నేనొక్కదాన్నే కాదుగా, ఈ వీధిలో చాలామంది పిల్లలం కలిసి చదువుకున్నాం. పద్మజాని మాతో చదువుకున్న స్నేహితురాలు ఇంకో అమ్మాయి కూడా ఉంది. ఇప్పుడు మద్రాసులో డాక్టర్ చదువుతుంది అని అవసరమో కాదో ఆలోచించకుండానే అదంతా చెప్పేసింది. అవును, మా వారు చెప్పినట్టే గుర్తు. మొన్న రుక్మిణి వస్తే కాబోలు మీ గురించి చెప్పారు అంది నవ్వి సుశీల. పార్వతి సుశీల కళ్ళలోకి లోతుగా చూడబోయింది. సాధ్యం కాలేదు. రఘు తనని గురించి ఏం చెప్పాడు? ఖరీదు చెల్లించి కొనుక్కోలేకపోయిందని చెప్పాడా? ఎవరలా ఆరాధించినా సుశీలకే దక్కానని చెప్పాడా? అంతకన్నా మరేం చెప్పగలడు? ఎంతసేపు కూర్చున్నా మాటలేమీ పెరగలేదు. సుశీల ముఖ కవళికలు తను అనుకున్నట్టుగా లేవు. భార్యాభర్తలిద్దరికీ సరిపడక సుశీల కన్నుల్లో నిరాశ నిస్పృహలు తొంగి చూస్తాయని, బహుశా జాలిగా నిట్టూరుస్తూ ఉంటుందని ఏవేవో అనుమానాలతోనే వచ్చింది పార్వతి. సుశీల బాధపడాలని పార్వతి కోరిక కాకపోయినా ఆ బాధ తప్పదనుకుంది ఎందుకో. కానీ అటువంటి అనుభూతులేమీ సుశీల మొహం మీద ముద్రపడలేదు. సుశీలను చూశాక పార్వతి హృదయం ఆర్ద్రతతో నిండిపోయింది. జన్మ జన్మలకు సుశీల అటువంటి అశాంతికి గురి కాదనిపించింది. అంతవరకు చేతి రుమాల్లో జాగ్రత్తగా చుట్టి పట్టుకున్న వెండి కుంకుమ భరిణ కొంచెం సంకోచంగానే సుశీలకు అందిస్తూ, నా బహుమతిగా తీసుకుంటారా? ఇలాంటివి మీకు ఎన్నైనా ఉంటాయి, కానీ నేనిచ్చానన్న గుర్తుతో దీన్ని మీరు వాడుకుంటానంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అంది. సుశీల వెంటనే దాన్ని అందుకుంది. ఒక్క క్షణం దీక్షగా చూసింది. తప్పకుండా వాడుకుంటాను, నాకు చాలా నచ్చింది కూడాను అంది నవ్వుతూ. పార్వతి, నేనిక వెళ్తాను అని లేచి నిలబడుతుంటే, అప్పుడప్పుడు వస్తూ ఉండండి అక్కయ్య గారు అంది సుశీల. సూటిగా చూసింది పార్వతి. సుశీల మొహంలో ఎంతమాత్రం హేళన లేదు. ఆ అమాయకపు కన్నుల్లో కల్మషం లేదు. మనస్ఫూర్తిగానే అలా పిలిచినట్టు అనిపించింది. ఆ ఒక్క పిలుపుతో తరతరాల బాంధవ్యాలు పెనవేసుకున్నంత సన్నిహితమైపోయింది సుశీల పార్వతి మనసుకు. సుశీల తనకు పరాయిది కానే కాదు. తను పొందగలదనుకున్న రఘు సహధర్మచారిణిత్వం పొంది వచ్చింది. తను కోరుకున్న రఘు సాన్నిధ్యం కోరి వచ్చింది. తన ఆశలు, కలలు, కాంక్షలు అన్నీ సుశీల అనుభవించగలదు. తన చెల్లెలి కన్నా మిన్న అయింది సుశీల పార్వతి అంతరంగానికి. అలాగే సుశీల అనేసి గది బయటకు రాబోయింది. మెట్ల దగ్గర రఘు కంఠస్వరం వినిపించడంతో ఆరాటం అణుచుకుంటూ తిరిగి గదిలోకే అడుగుపెట్టింది. ఇప్పుడు రఘుబాబు పైకి వస్తారా అని అడిగింది. రారనుకుంటాను, స్నానానికి వెళ్తారు అంది సుశీల. సుశీల చెప్పినట్టే రఘు బాత్రూంలోకి వెళ్ళాడు. అన్నపూర్ణమ్మ 4-5 ప్లేట్లతో ఏవేవో పలహారాలు, పళ్ళు పట్టించుకు వచ్చింది. అదేమిటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? వెళ్ళాలత్తయ్యా, నాన్నకింకా భోజనం పెట్టలేదు. అలాగే వెళ్దువులే, కొంచెం పలహారం తీసుకో. అబ్బే ఇప్పుడేం వద్దు. రుక్మిణి చేతిలో 4-5 అరటిపళ్ళు పెట్టింది. పార్వతికి బొట్టు పెట్టి తాంబూలం అందించింది అన్నపూర్ణమ్మ. గబగబా మెట్లు దిగి నడుస్తూ గేటు దాటింది పార్వతి. ఆ తర్వాత మళ్ళా సుశీలను గాని ఆ ఇంట్లో మరే వ్యక్తులను గాని చూడలేదు పార్వతి. కాలచక్రం మరో 3 సార్లు దొర్లిపోయింది సహజంగానే. ఆ 3 ఏళ్లు అదృష్టవంతులకు సంతోషంగానూ, దురదృష్టవంతులకు దుఃఖమయంగానూ గడిచాయి. రామనాథం మాస్టారు కొన్ని నెలల క్రిందటే రిటైర్ అయి ఇంటి దగ్గరే 4-5 ప్రైవేట్లు కుదుర్చుకున్నారు. ఇంకా ఎందుకు నాన్న ఈ తాపత్రయం? నీ ఆరోగ్యం బొత్తిగా బాగుండడం లేదు. కొన్నాళ్ల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోకూడదు? ప్రస్తుతం మనకేమంత ఇబ్బంది లేదు కదా అంటూ ఎన్నో విధాల నచ్చ చెప్పబోయింది పార్వతి. అన్నిటికీ ఆయన అర్థం కాని నవ్వు నవ్వడం నేర్చుకున్నారు.
నాకింకా తాపత్రయం ఎందుకంటున్నావా? నా బరువు పూర్తిగా వదిలించుకుని నీ మీదే పడేయమంటావా? బావుందమ్మా, బావుంది. సూర్యాన్ని కాలేజీలో చేర్చావా? రుక్కు తల్లి చూస్తుండగానే ఎదుగుతోందా? నువ్వు నేను పూనుకోకపోతే వీళ్ళిద్దరూ ఎలా ఒడ్డెక్కుతారు? ఏంటో అంతా ఆ శ్రీనివాసుడి దయ. పార్వతి మరి సంభాషణేమీ పెంచలేదు. తండ్రిని అన్నిటికన్నా మించి తన దిగులే అధికంగా తినేస్తుందని తెలుసు. దాన్ని కప్పెట్టుకోవడానికి ఏమిటేమిటో మాట్లాడతాడు. తను సుఖంగా సంతోషంగా ఉన్నానని చెప్పినా నమ్మడు. నిజానికి పార్వతికి ఏమంత దిగులు లేదు. గతాన్ని గతంలోనే విస్మరించింది కొంతవరకు. మిగిలిందేమైనా ఉంటే అదలా జీవితాంతం స్మృతులు కోల్పోయే వరకు ఉండవలసిందే. ప్రస్తుత పరిస్థితులు చక్కదిద్దుకుపోవాలనే కోరిక తప్ప మరేమీ లేదు. సూర్యం అల్లరి చిల్లరి పోకిళ్ళు పోకుండా శ్రద్ధగానే చదువుతున్నాడు. ఏ మాట చెప్పినా అక్షరాలా పాటిస్తున్నాడు. ఖర్చుల విషయంలో కూడా కష్టం సుఖం ఆలోచించి మరీ ప్రవర్తిస్తున్నాడు. తమ్ముణ్ణి చూసుకుంటే చాలు కొండంత ధైర్యం వస్తుంది పార్వతికి. రుక్మిణి కూడా 4th ఫారంలోకి వచ్చింది. ఇంటి దగ్గర సరదాకు చీరలు చుట్టబెట్టుకునేంత ఎదిగింది. మరెంత ఎదిగినా రుక్కు పసితనం పోదనిపిస్తుంది. అప్పుడప్పుడు కొత్త కొత్త పరికిణీలు కావాలని పేచీ పెట్టు కూర్చుంటుంది రోజుకోసారి. ఇందిర కట్టుకుంది, శేషు కట్టుకుంది, చి వెధవది, నాకెప్పుడు ఆ చుక్కల పరికిణీయే అంటూ చంటిపిల్లల పేచీలకు ఉపక్రమిస్తుంటుంది. మా అమ్మవి కదూ, నువ్వు కట్టుకుందువు గాని, పండక్కి నీకు కుట్టిస్తాగా, మరి ఏడవకు, లేచిరా, చుక్కల పరికిణి ఎంచక్కా ఉంది, ఇంకా చిరగనైనా లేదు అంటూ బుజ్జగించిపోయిన కొద్దీ బిగుసుకుపోతుంది. ఇంకా ఎప్పుడేంటి పండగ, మొన్న వెళ్ళిందిగా అనేది. మరొకటి వస్తుంది, అబ్బో సంవత్సరానికి ఎన్ని పండగలున్నాయో. అమ్మా పారు, దాన్నలా నెత్తికెక్కించుకోకు, మాట్లాడకుండా ఊరుకో. పరికిణి నచ్చకపోతే బడికి వెళ్లకుండా మానేస్తుందిలే. అంతేగాని బొత్తిగా చంటి పిల్లలా బ్రతిమిలాడుతూ కూర్చుంటే దానికి కష్టం సుఖం తెలియకుండా పోతోంది అంటూ పెద్ద కూతుర్నే మందలిస్తారు మాస్టారు. అక్కడితో రుక్మిణి అలక కొంత తీరుతుంది. మాట్లాడకుండా లేచి గబగబా ఆ చుక్కల పరికిణి కట్టుకుని అక్కగారికేసి ఓరగా కోపంగా చూసి బడికి బయలుదేరుతుంది. ఎంత విసుగులో కూడా పార్వతి చెల్లెల్ని మందలించదు. అందరికన్నా చిన్నది, అమ్మే ఉంటే దాన్ని ఇంకెంత ముద్దు చేసేదో అనుకుంటుంది. పార్వతికి కాలం మామూలుగా సాగిపోతుందని చెప్పుకోవచ్చు. పద్మజ ఉత్తరాలందుకుని జవాబులు వ్రాస్తుండడం కూడా పార్వతి కార్యక్రమాల్లో ఒకటి. పద్మజ 4వ సంవత్సరం చదువుతుంది, మద్రాసులోనే. సుజా స్కూల్ ఫైనల్కి వచ్చింది. విజయశాస్త్రికి పెళ్ళయి జానకి కాపరానికి కూడా వచ్చింది. కామేశ్వరమ్మకు తగని సందడి, కోడలంటే చాలా ఇష్టం. ఎందుకో జానకి ఆవిడకి బాగా నచ్చింది. ఆడపిల్లకు ఉండవలసిన లక్షణాలన్నీ తన కోడలికున్నాయని ఆవిడ అభిప్రాయం. శాస్త్రికి అన్ని విధాలా సరిగ్గా సరిపోయిందని మరో నమ్మకం. నిజంగానే జానకి చూడడానికి అందంగా లక్షణంగా ఉంటుంది. అత్తగారన్నా ఆడబిడ్డలన్నా వినయ విధేయతలతో ప్రవర్తిస్తుంది. కోడలు ఎక్కువగా చదువుకోకపోవడమే అత్తగారికి బాగా నచ్చింది. తల్లి సంతృప్తి పడిన భార్య జానకి అంటే శాస్త్రికి చాలా గారం. చూస్తుండగానే కాలగమనంలో మరో మార్పు జరిగింది. రామనాథం మాస్టారు 2 రోజులు జ్వరపడి మంచం పట్టారు. వారం 10 రోజులకు కూడా ఆయనకేమంత స్వస్థత చిక్కలేదు. ఈ కాయిలా అంతానికే కాదు కదా అన్న అనుమానం ఆయన్ను మరి తేరుకొనివ్వడం లేదు. పిల్లవాడింకా చదువుకుంటూనే ఉన్నాడు. చంటిది బొత్తిగా లోకజ్ఞానం తెలియకుండా ఉంది. ఇంత భారాన్ని పార్వతి మీద పెట్టి అది మాత్రం జీవితంలో ఏం చూసింది, ఏమనుభవించింది? తండ్రి కూడా లేని లోకంలో వీళ్ళెలా నెగ్గుకు వస్తారు అన్న ఆవేదనే ఆయన్ను మరీ కృంగదీస్తుంది. 2 రోజులుగా తండ్రికి బొత్తిగా బాగుండకపోతే పార్వతి ఆఫీసుకు సెలవు పెట్టింది. ఆ రోజు వేపుడు నూకలు విసురుతుంటే వీధిలో నుంచి 2-3 సార్లు ఎవరిదో పిలుపు వినిపించింది. మాస్టారు అని. తిరగలాపి వింది పార్వతి. మళ్ళీ మాస్టారు అని పిలుపు. గబగబా లేచి వెళ్ళింది గుమ్మం దాటి. ఒక్క క్షణం తటపటాయించి తడబడుతూ వెనక్కొచ్చేసింది. రండి, నాన్న లోపల పడుకున్నారు, రండి. గడిచిన 3 ఏళ్లలో పార్వతి రఘుపతితో మాట్లాడనూ లేదు, అంత దగ్గరగా చూడనూ లేదు. సుశీల కోసమైనా మళ్ళా ఆ ఇంటి గేటు దాటలేదు. అసలు సుశీల ఎక్కువగా పుట్టింట్లోనే ఉంటూ ఉంటుంది. అత్తింటికొచ్చిన కబురు ఉన్న కబురు కూడా తెలీదు.
మాస్టారుకి బాగాలేదంటే చూసి వెళ్దామని వీధి గుమ్మంలోనే నిలబడ్డాడు రఘుపతి. లోపలికి రండి, నాన్నగారు పిలుస్తున్నారు. ఎత్తుపీట తెచ్చి తండ్రి మంచం దగ్గరగా వేసి గబగబా లోపలికి నడిచింది పార్వతి. కూతురు చెప్పడంతో రఘుపతి రాక కోసం నీరసంగా కళ్ళు విప్పి ఎదురు చూస్తూ చిక్కి శల్యంలో ఉన్న చేతితో పీట చూపిస్తూ సాదరంగా ఆహ్వానించారు మాస్టారు. రఘుపతి పీట మీద కూర్చుని ఒక్కసారి గదంతా పరకాయించి చూశాడు. ఎన్నాళ్ల నుంచి మాస్టారు మందేం తీసుకుంటున్నారు? ఓ నెల్లాళ్ల పైనే అవుతోంది నాయనా. మందుల దారి మందులదే, నా దారి నాదే. బావున్నావా నువ్వు? అమ్మాయి ఇక్కడే ఉందా? లేచి కూర్చోవాలని ప్రయత్నిస్తూ అన్నారు. లేవకండి మాస్టారు, పడుకోండి. చాలా నీరసంగా ఉన్నారు. ఎలా కూర్చుంటారు? వారించాడు రఘుపతి. మాస్టారు తిరిగి పడుకుంటూ దీనంగా చూశారు. నిజమే నాయనా, లేవలేను. ఇక లేచి తిరుగుతానని నమ్మకం లేదు. పిల్లలు పసివాళ్ళు. గుంటలు పడిన ఆయన కనుకొలకుల్లో నీరు నిలిచింది. రఘుపతి గుండెలు బరువుగా కొట్టుకోసాగాయి. మాస్టారు బొత్తిగా అంత అనారోగ్యంగా ఉన్నారనుకోలేదు. ఆయన పరిస్థితి చూస్తుంటే అనుమానంగానే ఉంది. అంత దిగులుతో బాధపడుతున్న ఆయనను ఏదో విధంగా ఓదారిస్తే బావుండుననిపించింది. కళ్లకు కనబడుతున్న పరిస్థితుల్ని మభ్యపెట్టి ఎలా ధైర్యం చెప్పాలో అర్థం కాలేదు. నిజంగా ఆయనను ఓదార్చగలిగే రోజు ఏమీ చెయ్యలేకపోయాడు. మాటలతో సానుభూతి కురిపిస్తే పరిస్థితులు చక్కబడవన్న సంగతి అందరికీ తెలుసు. ఎంత ప్రయత్నించినా రఘుపతి కంఠం పెగలలేదు. మాస్టారి మొహంలోకి చూడలేనట్టు కిటికీలోని మందు సీసాలకేసి చూస్తూ కూర్చున్నాడు. వంటగది తలుపు తెరుచుకుంది. తలదించుకుని మెరుస్తున్న ఇత్తడి గ్లాస్ పట్టుకొచ్చింది పార్వతి. బల్ల దగ్గరగా పెడుతూ అంది నెమ్మదిగా. కొంచెం కాఫీ తీసుకోండి. రఘుపతి తల తిప్పి చూడలేకపోయాడు. వెంటనే చూసేసరికి పార్వతి అక్కడ లేదు. కాఫీ తెచ్చినట్టుంది, తీసుకో నాయనా. ఆప్యాయంగా గ్లాస్ అందుకున్నాడు రఘుపతి. సర్రు సర్రున వేళ్లు కాలుతున్నా చేతులు మార్చి మార్చి పట్టుకున్నాడే గాని గ్లాసు క్రింద పెట్టలేదు. కాఫీలో నుంచి లేస్తున్న పొగలు తనే విడుస్తున్న నిట్టూర్పులలాగా కనిపించాయి. ఖాళీ గ్లాస్ కూడా చేతుల్లోనే ఉంచుకుని కూర్చున్నాడు. మాస్టారుతో ఇంకా ఏం మాట్లాడాలో తోచలేదు. చూడడానికి వచ్చాడు. రాగానే ఏదో అడిగాడు. అధైర్యపడవద్దని చెప్పాలనుకున్నాడు. చెప్పలేకపోయాడు. అధైర్యం కాక ఏముంది నాయనా? అంటే నిజమే. ఆయన బాధ తనకెలా అర్థమవుతుంది? నిశ్శబ్దంగా కూర్చున్న రఘుపతిని మాస్టారే పలకరించారు. అమ్మా నాన్న అంతా బావున్నారా నాయనా? బాగానే ఉన్నారండి. నువ్వేం చేస్తున్నావిప్పుడు? అదే, ఆ వ్యాపారమే చూస్తున్నానండి. పోనీ నెమ్మదిగా ఏదైనా పరీక్షకి కట్టలేకపోయావా? మౌనంగా ఉండిపోయాడు రఘుపతి. ఆ మధ్య కొన్నాళ్ళు ఊళ్ళో లేనట్టుంది నువ్వు. లేనండి. ఆవిడకి కొంచెం బాగా లేదంటేను అమ్మ నేను ఓ నెల్లాళ్ళు అక్కడే ఉన్నాం. ఎవరికి? సుశీలకా? ఏ ఏం బాగాలేదు? అదేమో నాకు సరిగ్గా తెలీదండి. ఏమిటో కొంచెం జబ్బు చేసింది. మాస్టారు నీరసంతో మరీ తరిచి తరిచి అడగలేకపోయారు. అతి మందంగా మరో పావుగంట గడిచింది. వెళ్ళొస్తాను మాస్టారు. రఘుపతి లేచి నించున్నాడు. మంచిది నాయనా. నీరసంగానే కొంచెం గట్టిగా కేకవేశారు మాస్టారు. అమ్మాయి, రఘు వెళ్తున్నాడమ్మా. అప్రయత్నంగా వంటింటికేసి చూశాడు రఘుపతి. మంచిది నాన్న. పార్వతి బయటకు రాలేదు. మరో క్షణం నుంచుని భారంగా కదిలాడు రఘుపతి. పార్వతితో 2 మాటలు మాట్లాడాలని, ఏమీ బెంగ పెట్టుకోవద్దని చెప్పాలని వెళ్ళిపోతుంటే అనిపించింది. పార్వతి నవ్వినా సరే మరేమీ చెయ్యలేక ముందుకే నడిచాడు. పార్వతి బాధగా నిట్టూర్చడం తండ్రికి కూడా తెలియలేదు. ఆయనకు చిన్న కునుకు పట్టింది. 3వ నాడు కునుకు మాస్టారికి శాశ్వతంగా విశ్రాంతిని ప్రసాదించింది. తండ్రి మరణాన్ని కళ్ళారా చూసిన పార్వతి తట్టుకోలేకపోయింది. పిల్లలిద్దరినీ కౌగలించుకుని బావురుమని ఏడ్చింది. ఆ క్షణంలో పార్వతిని ఓదార్చడానికి ఆప్తులంతా కూడుకున్నారు. క్షణాల మీద జరగవలసిన పనులన్నీ జరిపించారు. ఈశ్వర, సోమయాజీ, కామేశ్వరమ్మ పార్వతికి ఎంతో ధైర్యం నూరిపోశారు. అన్నపూర్ణమ్మ, చలపతిరావు కూడా వచ్చి ఓదార్చి వెళ్లారు. ఎందరెన్ని విధాల నచ్చ చెప్పినా పార్వతి హృదయం చల్లబడలేదు. తలుచుకుంటున్న కొద్దీ తండ్రి చావు గుండెల్ని రంపపు కోత కోస్తుంది. కొండలా తండ్రి అండగా ఉంటే కాలం సునాయాసంగా దొర్లించగలుగుతుంది. ఇక ఎదుగుతున్న పిల్లల్ని పెట్టుకుని
ఉద్యోగం చేసుకుంటూ ఇలా ఎంతకాలం గడుపుతుంది? ఎప్పటికి బాధ్యతలు నిర్వర్తిస్తుంది? పారు, త్రుళ్ళిపడి చూసింది పార్వతి. తడబడ్డాడు రఘుపతి. ఇలా అనుకోకుండా మాస్టారు పోవడం. మధ్యలోనే ఆగిపోయాడు రఘుపతి. దుఃఖం ముంచుకు రాబోయింది పార్వతికి. బలవంతంగా ఆపుకుని తలదించుకుంది. ఆయన మనోవేదనతోనే పోయినట్టున్నారు పార్వతి. నీకెంతో కష్టం వచ్చింది. దీనికి నేనే కారణమేమోననుకుంటున్నాను. తనను తానే నిందించుకుంటున్న ధోరణిలో అన్నాడు రఘుపతి. చటుక్కున తలెత్తి చూసింది పార్వతి. రఘుపతి మొహమంతా చెమటలు పట్టి ఉన్నాయి. సూటిగా చూడలేక చూపులు తిప్పుకున్నాడు. మాస్టారు బెంగ పెట్టుకుని ఇంత తొందరగా చచ్చిపోయారంటే నేను కారణమే. మళ్ళీ అదే మాట రఘుపతి నోట. పార్వతి దృఢంగా అంది. ఆయనకి ఆయుష్ నిండిపోయింది. ఆయన పోయారు. దానికెవరూ కారణం కాదు. అనవసరంగా నువ్వు బాధపడకు రఘుబాబు. కాదు పార్వతి, నన్ను క్షమిస్తే సంతోషిస్తాను. మా వల్లనే మీ కుటుంబం. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు రఘుబాబు. మా రాతలెలా ఉంటే అలా జరుగుతాయి. దానికి నువ్వు కర్తవు కావు. లేనిపోని నిందలు నీ మీద వేసే పాపం మాకక్కర్లేదు. ఇంత దయతలిచి పలకరించడానికి వచ్చావు, అదే 10,000. మరేమీ మాట్లాడలేకపోయాడు రఘుపతి. కాసేపు నిలబడి వెళ్తాననైనా చెప్పకుండా నెమ్మదిగా వెళ్ళిపోయాడు. పార్వతి 2 చేతులు ముఖానికి కప్పుకుని ఏడుస్తూ కూర్చుంది. దొడ్లో పనిచేసుకుంటున్న శాంతమ్మ లోపలికొచ్చి పార్వతిని చూసి, అమ్మాయి పార్వతి, ఎన్నాళ్ళిలా ఏడుస్తూ కూర్చుంటావు? చిన్నతనంలో తల్లి పోయినప్పుడైనా నువ్వింత బెంగపడలేదు. పుట్టినవాళ్లు గిట్టడం కొత్తేమీ కాదు కదా. ఇవాళ వాళ్ళు, రేపు మనమును. లేచి కాస్త మొహం కడుక్కో. నువ్వే ఇలా దిగాలు పడితే ఇక చిన్నవాళ్ల మాటేంటి? ఏం జరిగినా దేవుడి మీద భారం పడేసి ధైర్యంగా ఉండాలి గాని అంటూ మందలిస్తున్న కొద్దీ పార్వతి బాధ ఎక్కువైంది. అత్తా అంటూ శాంతమ్మ ఒళ్ళో ఒరిగి బావురుమంది. శాంతమ్మ పార్వతికి వేలు విడిచిన మేనత్త. ఆవిడ వంటి సహృదయులుండబట్టే ఇంకా బంధుత్వాల విలువ నిలిచి ఉంది. చీటికి మాటికి వచ్చి పలకరించిపోయే తీరిక లేకపోయినా కష్టానికి సుఖానికి ఆవిడెన్నడూ తప్పుకోలేదు. పల్లెపట్టున సుఖశాంతులతో బ్రతుకుతున్న ఆవిడకి పట్నంలో అగచాట్లు పడే బీద అన్నగారి కుటుంబం మీద సానుభూతి ఎంతైనా ఉంది. ఉప్పులో ఉప్పు, పప్పులో పప్పు మూటలు కట్టి పట్నం పంపించిన రోజులు కూడా ఉన్నాయి. అలా బాధపడకమ్మా. కాస్త గుండె నిబ్బరం చేసుకో. లేచి కొంచెం మొహం కడుక్కో అనునయంగా బోధించసాగింది మేనకోడలికి. అత్తా, నేను నిన్నొకటి అడుగుతాను సూటిగా అనేసింది పార్వతి. ఒక్కటి కాదు, 1,00,000 అడుగుదువు గాని. ముందు లేచిరా. లేచి కొంచెం కాఫీ తాగు. ఊహు, ముందు నేను అడిగింది చెప్పు. శాంతమ్మ అమాయకంగా నవ్వింది. ఏమిటే అది పిచ్చిదానా? నాన్నే నీకు చెప్పాలనుకున్నాడు. ఆఖరి చూపు కూడా అందలేదు. ఆయన మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట కాదనలేవు. అడగమంటావా? నా దగ్గర నీకంత తటపటాయింపేమిటే? రుక్కుని మీ రామానికి చేసుకుంటావా? మాట అనేసి ఆతృతగా చూసింది పార్వతి. శాంతమ్మ నోటి నిండా నవ్వుతూ, ఓసి నీ సందేహం కోలా, ఆఖరికి ఇదేనా? ఏమిటో అనుకున్నాను. ఆ మొక్క నువ్వు అడగాలిటే నాకా మాత్రం ఇంగితం లేదు. మీ అమ్మ నేను ఎన్నెన్ని హాస్యాలు ఆడుకునేవాళ్ళం, ఎన్నెన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. మీ నాన్న మాత్రం నన్నెంత గారంగా చూసేవాడు. సొంత చెల్లెలి కన్నా ఎక్కువగా సారెలు చీరలు పంపిస్తూ ఉండేవాడు. అదంతా మర్చిపోతానుటే. ఒక్క 2 ఏళ్ళు చిన్నదానివైతే నువ్వే నా కోడలివయ్యేదానివి. పోనీలే, రుక్మిణి మాత్రం పరాయిదా? నీ చెల్లెలే కదూ. దాన్ని నా కడుపులో వేసుకుంటాను, సరేనా? అంది. పార్వతి మంత్రముగ్ధలా కూర్చుండిపోయింది. ఇదంతా కల కాదు కదా. అత్తయ్య నిజంగానే మాట్లాడుతుందా? అడగ్గానే ఇంత తొందరగా ఒప్పేసుకుందా? ఏమిటే వెర్రిదానిలా చూస్తావు? అత్తా, సంతోషంతో కళ్ళొత్తుకుంది పార్వతి. అమ్మా నాన్న పోయారని నువ్వు మమ్మల్ని చులకన చేస్తావనుకున్నాను. నిజంగా నువ్వింత మంచిదానివని. చాలే నీ ధోరణి నువ్వును. కాదత్తా, నీ సరదాలు తీరేంత కట్నాలు కానుకలు ఇవ్వలేను గాని అమ్మ పేరనున్న ఆ ఎకరం పొలం రుక్కుకే వ్రాయిస్తాను. మంచి చెడ్డలకేమీ లోటు రాకుండా నా సాయశక్తులా చూసుకుంటాను. ఏమిటే పార్వతి ఆ బేరాలన్నీ ఇప్పుడు? నేను ప్రారంభించానా? తండ్రి చచ్చి నువ్వేడుస్తుంటే ఈ మాటలు వింటే ఎవరైనా ఏమనుకుంటారు? చాలుగాని లేచిరా.
పెద్ద పిల్లవే గాని నీకు బొత్తిగా జ్ఞానం లేనట్టుంది. శాంతమ్మ కసురుతున్న కొద్దీ పార్వతి హృదయం తేలికైంది. వాన కురిసి కురిసి పారిపోయిన మేఘంలాగా చటుక్కున లేచి దొడ్డివైపుకు నడిచింది. మొహం కడుక్కుని జడ అల్లుకుంది. వంటింటి గడప మీద కూర్చుని కాఫీ గ్లాస్ అందుకుంటూ, అత్తా, కోపం తెచ్చుకోకు గాని ఒక్క ముక్క అడుగుతాను అంది. ఇంకా ఏమిటి? రామానికి రుక్కుని చేసుకోవడం ఇష్టమేనంటావా? వాడిష్టమేంటే మధ్య పెళ్ళి నేను చేస్తుంటే? అలా కాదులే అత్తా, ఈ కాలంలో పెళ్లి చేసుకునే వాళ్లే బాగా ఇష్టపడాలి, లేకపోతే మళ్ళా గొడవలు. అదా నీ భయం? అయితే మా వాణ్ణి చేసుకోవడం నీ చెల్లెలికి ఇష్టమేనేమో అడిగావు. నవ్వేసింది పార్వతి. బావుంది. అది ఇంకా చిన్నపిల్లేను. రామాన్ని చూడనైనా లేదు. దానికేం తెలుస్తుంది? ఆ ముక్క నేను అనేది. నీ చెల్లెలు నీ మాట వింటుంది గాని నా కొడుకు నా మాట వినడు. పోనీ అది నేడో రేపో ఈడేరితే ఆ పెళ్లి చూపుల తతంగం కూడా ముగించేద్దాం. వచ్చే వైశాఖంలో 3 ముళ్ళు వేయించేద్దాం. బావుందా? అందావిడ. పార్వతి శరీరం పులకరించింది. అత్తయ్య బొత్తిగా మంచిది. ఇంత మంచి అత్తయ్య సంరక్షణలో రుక్కుకు ఏం లోటుంటుంది? రామం కూడా తల్లిలాంటివాడే కావచ్చు. గుణగణాలేమంతగా తనకు తెలియకపోయినా చెడ్డ లక్షణాలుండే అవకాశం లేదు. చూడ్డానికా అందమైనవాడు, ఆరోగ్యమైనవాడు. స్కూల్ ఫైనల్ చదివి కాబోలు మానేశాడు. తండ్రి పోవడంతో పొలం పుట్రా చూసుకోక తప్పలేదు. ఎన్ని చదువులు చదివినా కడుపు నింపుకోవడానికే కదా. దానికేం లోటు లేదు. చదివినా చదవకపోయినా హృదయం ఉన్నవాళ్లు మనుషుల్లాగే బతుకుతారు. రుక్కు అదృష్టవంతురాలే. దాని బాధ్యత ఇక తనకు లేదు. బళ్ళో నుంచి వస్తూనే, ఆకలేస్తోందే అక్క అంటూ రాగం తీసింది రుక్కు. ఒసే పెళ్లి కూతురా, కాళ్ళు కడుక్కు మరీరా, కాఫీ ఇస్తాను అంది శాంతమ్మ ఎసట్లో బియ్యం వేస్తూ. పార్వతి నవ్వింది. అక్క అలా నవ్వడం ఆశ్చర్యంగా తోచి పెరట్లోకి పరిగెత్తింది రుక్మిణి. స్త్రీ ధారావాహిక నవల 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.